వీటెన్ న్యూస్ కి స్వాగతం. దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న రుణమాఫీ కాలేదన్న రైతు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం చంద్రాస్పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ, వడ్డే చంద్రయ్య దంపతులు తమ లోన్ 70,000 రుణమాఫీ కాలేదని బ్యాంకు దగ్గరికి వెళ్లారు. వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు కారని చెప్పారు. అప్పుల బాధతో తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు రుణమాఫీ కూడా కాదు అని బ్యాంకు అధికారులు చెప్పడంతో కన్నీరు మున్నీరైన చంద్రయ్య దంపతులు. కట్టులో బాధ ఉండి అప్పుడే బాధ అయ్యి కూర్చుకొని చచ్చిపోతా. ఎవరు చెప్పకుండా మేడం, ఎవరికి చెప్పాను. అప్పుల నుంచి ఇక్కడ లైన్ కొట్టుకు వస్తే ఎనిమిది మంది ఆడపిల్లలా పెళ్ళిళ్ళు అయినా మరి అందరూ ఒక కొడుకు లేకపోయా అంతే. కొడుకులు అంటే కొంచెం అందరూ ఏం పేరు కొడుకు పేరు? కొద్దిగా మంది పెళ్ళి అయినా పెళ్ళి అయింది. పిల్లలు పాప వచ్చింది, పాపకు గడ్డలై నెత్తిన చెడి ఫోటో చూస్తున్నారు. సర్లకి కాగితం ఎక్కుతా లోపలికి. నీ పేరు మీద 30 ఎన్ని వేలు తీసుకున్నావు? 30,000, ఒక 40,000, మొత్తం 70,000. 70,000. నీ భర్త పేరు మీద? ఇక ఆ పేరు మీద నాకు చేస్తలేదు సార్. ఇక నీ పేరు మీద తీసుకున్నా? నా పేరు మీద నేను తీసుకున్నా. మాపి కాలే. మాపి కాలే. కారట ఒక్కటే చూడు, అప్పుడు ఒక్కటే ఉండే, ఒకటే కారట. ఇట్లా గుంజుకాయ మాపి కాలేదు. మేము అదే పరిచయం నుండి ఇక ఈ ముత్తలన్నీ ఆటో తీసుకొని శాతగానంలో మీరు తిప్పలు పడుతున్నాం సార్. ఇప్పుడు